తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ. ఇంటర్వ్యూ ఇస్తున్నా కాబట్టి నా లైఫ్లో ఎప్పటికీ నేను కొంతమందికి ఎప్పటికీ నా సక్సెస్ని మా తల్లిదండ్రులను కూడా కన్నా ఎక్కువ అంటే నా లైఫ్లో మా బామ్మడిది రామకృష్ణ అని ఉంటాడు. వాడు నా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ నా సక్సెస్ని వాడు సక్సెస్లా ఫీల్ అవుతాడు. నేను సినిమా చూసి యాక్ట్ చేసుకొని ఏడిస్తే నాకే బాధ అనిపించింది. వాడు కానీ వెంకట్ అన్న బామ్మడిది ఉంటాడు. వాడు ఫస్ట్ నుంచి కూడా నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి దాన్ని దగ్గరుండి చూసుకుంటాడు. వాడు మా భార్య ఇప్పుడున్న నా కొమరక్క టీం కూడా బాగా సపోర్ట్ చేస్తారన్న. చాలా ఛానల్ మీద ఎంత వస్తుంది నెలకు రెవెన్యూ మీకు? ఇప్పుడు లేదన్న, వీడియోస్ ఎక్కువ చేయట్లేదు కదా. వీడియోస్ ఎక్కువ కన్నా ఇన్స్టా వచ్చిన తర్వాత యూట్యూబ్కి వెళ్ళట్లే. నా రెగ్యులర్ ఫ్యాన్స్ మాత్రమే 1,50,000 మంది కంపల్సరీ చూస్తారు. ఇక మిగతాదంతా వేరే వాళ్ళు చూస్తారు. 8 lakhs ఉన్నారు సబ్స్క్రైబర్స్. కాకపోతే నీకు దొరికిన హాఫ్ అన్ అవర్ మొత్తం ఇన్స్టా మీదనే ఉంటుంది. అది 60 ఏళ్ళ ముసలిది కానీ 3 ఏళ్ళ ముసలిది కానీ దాని మీదనే ఉంటుంది. బట్ నెలకు ఒక 7-8 లక్షల రెవెన్యూ ఉండదా? అన్న 4 వీడియోలు నేను పెట్టేది, మీరు యూట్యూబ్ రన్ చేస్తారు, మీకు తెలీదా? బట్ 4 వీడియోలు నేను పెట్టేది. బట్ మీకు వాచ్ టైం ఎక్కువ ఉంటుంది కదా, ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం చూస్తారు కదా. అలా ఎప్పుడంటే కూరగాయల మీద కూతు అని ఒక వీడియో ఉంటుంది, 14 million ఉంటుంది. ఆ ప్రవీణ్ గారు నేను చేసింది. వాడు ఒక 3 years బ్యాక్ ఉండే 7 lakhs 5 lakhs 6 lakhs వచ్చేది అప్పుడు రెవెన్యూ. ఇప్పుడు ఉండదన్నా. నాకు రోగం ఉంది. నేను ఆర్టిస్టులను ఫ్రీగా వాడనన్నా. నువ్వు ఈరోజు కొత్తగా వచ్చినా నా పద్ధతి ఏంటంటే నేను పడ్డ కష్టం నువ్వు పడొద్దు, నేను తిట్టుకున్నట్టు నువ్వు తిట్టుకోవద్దు. నువ్వు ఈరోజు కొత్తగా అవకాశం కోసం వచ్చినా నీతో యాక్టింగ్ చేయించి సాయంత్రం నా గేటు దాటే ముందు నీ చేతిలో డబ్బులు పెట్టి నా గేట్ దాటనిస్తా. అది నా పద్ధతి అన్న. నేను నా భార్య ఫస్ట్ డబ్బులు లెక్క పెట్టుకుంటాం. 50,000 ఉన్నాయి, 20 మంది ఆర్టిస్టులు, వీళ్ళ పేమెంట్లు, ఫుడ్కి ఇంత, ఇది డబ్బులు బీరువాలో ఉంటేనే షూట్ పెట్టుకుంటా, లేకపోతే పెట్టనన్న. రేపిస్తా అన్నాను. నేను 7 years అయింది. ఎవరిని టచ్ చేసిన అడుగు కొమరక్క టీవీలో 10 ఇచ్చే దగ్గర 5 ఇస్తా, కానీ జేబులో పెట్టి పంపిస్తా. సూపర్. అదే ఇప్పుడు దాకా మనం ఎలాగో డబ్బుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాది సినిమాకి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ అన్న. ఇప్పుడు మీరే చెప్పారు, సరే 200 కోట్లు కాకపోయినా 100 కోట్ల ఆస్తి అయితే ఖచ్చితంగా ఉంది, ఛానల్ ఉంది, బయట ఈవెంట్స్ ఉన్నాయి అన్న. ఎక్కడ పోయి ఇట్లా చేయబెట్టినా కానీ మీరు ఎక్కడ కనిపించినా కానీ లక్షల రూపాయల ఆదాయం ఉంది అన్న. అలాంటి మీరు ఇరుముడి సినిమా విషయానికి వచ్చేసరికి బట్టలు లేకుండా డైరీ మీద కూర్చొని ఒక సీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అవసరమా? నాకు ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా అనిపించలేదా ఆ సీన్ చేస్తున్నప్పుడు? ఎందుకు అనిపిస్తుంది అన్న. నేను శివసార్కి ఒకటే చెప్పిన, సార్ డ్రాయర్ లేకుండా చేయమన్నా చేస్తా సార్. ఆడ 2,000 మంది ఉన్నారు జూనియర్స్. డ్రాయర్ లేకుండా జాతర అంతా తిరగమన్నా తిరుగుతా సార్, నాకు హ్యాపీ. నేను ఒకటి చెప్పానన్న, ఆ ఫైట్ జరిగేటప్పుడు అరే దెబ్బలు తాకుతున్నాయి చూసుకోరా అంటే నా మనసులో మా బామ్మడిది ఉండే బబ్బులు అని, రాజేష్ అని మా తమ్ముడు, అన్న తాకుతున్నాయి అన్న జాగ్రత్త అన్నట్టే ఒకటే చెప్పాను. నాకు 1,00,000 కోట్లు ఉండని, నేను చంపాయని పేరు రాని, ఒకవేళ మాట కాలు ఇరితే చెయ్యి ఇరుతుంది, కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదా. నా కోరిక ఏంటంటే అన్న, నా గోలు నేను సచ్చే వరకు భగవంతుడు నాకు ఇచ్చేది ఆరోగ్యం బాగా ఇచ్చి నేను యాక్టింగ్ చేస్తూ చనిపోతే చాలన్నా. నాకు అంత పిచ్చన్న యాక్టింగ్ అంటే. డ్రాయర్ ఏందన్నా, నేను ఏమైనా చేస్తా, పెండ పియ్యి ఏది చేయమన్నా చేస్తా, తినమన్నా తింటా, ఏదైనా చేస్తా. నాకు యాక్టింగ్ ఇష్టం. నేను యాక్టర్గానే చచ్చిపోవాలని నా కోరిక. ఇక అంతకన్నా మీ ఆర్మీ జవాన్ ఏమనుకుంటాడు, దేశం కోసము ఆర్మీలోనే నా ప్రాణం పోతే అమరవీరుడిని అయిపోతా అనుకుంటాడు. నాకున్న పిచ్చి యాక్టింగ్. నేను జనాలను ఎంటర్టైన్ చేస్తూ చనిపోతే చాలు. నేను ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అన్న. నువ్వు నమ్మవు, ఒక ముస్లిం ఆమె, ఒక భర్త చనిపోయిండు, పాప చనిపోయింది, కోమాకి వెళ్ళింది, పిచ్చిది అయిపోయింది షాద్నగర్లోనే. ఆమెను హైదరాబాద్ ఇచ్చారు. 4 అన్నదమ్ముళ్ళు అన్న వాళ్ళు, ఒక్కతే చెల్లెలు. పిచ్చిది అయిపోయి రోజు రాళ్ళతో రప్పులతో కొడుతుంది, కరెక్ట్ ఫుడ్ తింటలేదు. ఆమె కొమరక్కటి, ఆమె డోర్ ఉంటుంది కదా, డోర్ కిందికి వెళ్ళి అన్నం ఇట్లా ప్లేట్ ఇచ్చేదిట్టోళ్ళంట, కింద తిని కొడుతుంది మనుషులని, పిచ్చి పిచ్చి చేస్తుందని. ఫోన్లో కొమరక్క టీవీ పెట్టి కిందికి వెళ్ళి ఇస్తే చూస్తూ అలవాటు అయిపోయి వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. స్టార్ట్ చేసి మెల్లె డోర్ తెరిచి ఆమె బయటికి రావడం, టీవీలో కొమరక్క టీవీ పెట్టించుకోవడం, అట్లా భర్తను మర్చిపోయింది, బిడ్డను మర్చిపోయింది, మంచిగా అయింది. ఒకరోజు కొమరక్కది అడ్రస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఊరు పక్కనే నేను. కానీ కొమరక్క కావాలి, నాకు కొమరక్క కావాలి అంటే
చూపిస్తామని అలా రోజులు గడిపితే ప్యాన్ కురేసుకుందన్న. నాకు ఈరోజు కొమరక్కని చూపిస్తారా లేదా అని వాళ్ళందరూ ఏం చేయాలని అర్థం కాక డోర్ కొట్టి కొమరక్క బయటకు వచ్చింది, తీయమ్మ అంటే బయటకు వచ్చి చూస్తే కొమరక్క లేదు, నలుగురిని కొట్టింది. కొడితే ఆమె మా అన్నదమ్ములు అంతా అడ్రస్ అనుకుని మా ఇంటికి వచ్చారు. వచ్చి మా భార్య దగ్గరికి వస్తే రోజు వస్తుంటారు జనాలు మా ఇంటికి. కొమరక్క అంటే అంత పిచ్చి జనాలకి, ఆడోళ్ళకి. వస్తే బావ ఒక నలుగురు వచ్చిర్రు, ఒక అమ్మ కాళ్ళ మీద వాడు ఏడుస్తుంది, నువ్వు అంటే చచ్చిపోయేటట్టుంది బావ అంట. ఏ ఊకో అట్లే చెప్తారు నువ్వు, అది నిజం కాదులే అన్న. లేదు బావ నేను నమ్మలేకపోతున్నా, ఏడుస్తుంది, పాపకు డ్రెస్ తెచ్చింది, ఏవేవో తెచ్చింది బావ అన్నది. సరే అని ఫోన్ మాట్లాడినా. మళ్ళీ ఒకసారి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినాక ఫోన్ చేస్తే వచ్చిర్రన్న, నా కాళ్ళ మీద పడ్డది లేస్తలేదన్న. నా దేవుడు నాకు 100 కోట్ల ఆస్తుంది, నన్ను బతికిచ్చిందా? నా అన్నదమ్ములు అరే బాడుకోవాల మీరు బతికిచ్చిర్రా, అందరు నలుగురు మీరు బతికిచ్చిర్రా? కొమరక్క బతికిచ్చింది నన్ను, కొమరక్కే దేవుడు. అన్న నాకు ఏడు వాళ్ళ నిజమా? నా మాటలకు అంత వాల్యూ ఉందా కొమరక్కకి? ఇంత మార్పు ఉంటుందా కొమరక్క మాటల్లో? లిటరల్లీ అన్న ఆమె నాకు ఒక ఎండిది ఉంగరం తెచ్చింది, పాపకు తెచ్చింది, ఏడుస్తుంది, ఏదేదో చేస్తుంది, అది టెన్షన్ పడిపోతుంది. నిజమా అనిపిస్తుంది నాకు. మీ మాటల్లో ప్రశాంతత దొరికింది. నాకేం అర్థం కాలే. కాసేపు నేను గెటప్లో లేను, ఏడుస్తుంది, హగ్ చేసుకుంటుంది. నా దేవుడు నేను చచ్చిపోమంటావా చెప్పా అంటుంది. అమ్మ నువ్వు చల్లగా బతికే తల్లి అన్న. సరే మీకు ఇంత పిచ్చి ఫ్యాన్ కదా అని ఏడ్చిర్రు, తిన్నారు, వెళ్ళిపోయారు. షాద్నగర్లో ఒక రోజు ఈవెంట్ ఉంది, గెటప్ వేసుకొని సడన్గా వాళ్ళ డోర్ కొట్టినా కావాలని గెటప్లో వెళ్ళి చూడంగానే అన్న ఇట్లా అడ్డం పడిపోయింది. నువ్వేనా? నా దేవత వచ్చింది. అప్పుడు సన్మానం చేసింది, పూలు తెచ్చింది, స్వీట్లు తెచ్చింది, ఏడుస్తూనే ఉందిగా. నాకు అప్పుడు అనిపించింది, దేవుడా కరెక్ట్ కంటెంట్ తీసుకోవాలి, బూతులు మాట్లాడొద్దు అంటే నా మాటలకి ఇంత వాల్యూ ఉందా? నేను అసలు నమ్మలేదన్న. నిన్న కాక మొన్న 3 days అవుతుందన్న, నందిగామ నుంచి మెంటల్గా కొంచెం డిస్టర్బెన్స్ పోరాడు, ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ అవుతుండు, వానికి లోకజ్ఞానం ఏమీ తెలియదు, తింటాడు ఉంటాడు అంతే. వాడు కొమరక్కను పెడితే తింటాడు, కొమరక్కను పెడితే పండుకుంటాడు, కొమరక్కే వాడు ప్రపంచం. వాడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అన్న ఒక్కసారి చూడాలంటే నార్మల్గా చూపించకండమ్మా, వాడికి ఆ ఫీల్ పోతుంది, నేను షూట్ ఉన్నప్పుడు రండి అని గెటప్ వేసుకొని షూట్ జరుగుతుంది, వచ్చిండన్న ఇట్లా చూస్తుండు. కొమ్మరక్క ఇష్టం, నువ్వు కొమ్మరక్క, నా దేవుడు కొమ్మరక్క అంటుండు. నాకు ఎంత ఏడుస్తున్నా నువ్వు నాయన, నేను ఇంత ఉందా కొమరక్కకి, ఇంత పిచ్చా కొమరక్క అంటే. వాడికి జరుగుతలేడు నా దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాయన ఏడుస్తున్నాడు. వాళ్ళు ఏమంటారు అంటే, అన్న మమ్మల్ని కూడా పట్టించుకోడన్నా, ఫోన్ తీసుకుంటే ఏడుస్తాడంట. కొమరక్కది కాకుండా వేరేది ఏది పెట్టినా విన్నాడంటాడు. ఒక నటుడికి ఉండే అదృష్టం, ఇక అంతకన్నా అదృష్టం ఏం చెప్పు. నాకు ఇట్లా చాలా జరిగినాయి అన్న. పరిగిలో ఒక హెడ్ మాస్టర్ అన్న, పీజీ అదే పెద్ద హై స్కూల్ హెడ్ మాస్టరు, పక్షవాతం వచ్చింది. సేమ్ దీంట్లో ఉంటుంది చూడు నేనున్నాను సినిమాలో, ఆయన రిమోట్ కోసం పోతాడు. అవును, ఆయన రోజు కొమరక్క టీవీ పెట్టుకొని చూసేదంట. ఆ రోజు ఎవరు పెట్టలేరంట, అది చూసి ఆయనే లేచిపోయి పెట్టుకున్నాడు. ఆయన ఫోన్ చేసి, నాయన నీ కాలు మొక్కాలి, ఎక్కడున్నావు అన్నాడు. సార్ మీ ఏజ్ ఎంత అన్న? 62 ఏళ్ళు అన్నాడు. సార్ నేనే వచ్చి 100 సార్లు నీ కాలు మొక్తా సార్, అట్లా అనకు సార్ అన్న. ఎందుకంటే నాకు ఒక 8 ఏళ్ళు అయింది పక్షవాతం వచ్చి, నాకు ఎప్పుడు బాగా కాలేదు, నీకు అడిక్ట్ అయిపోయాను నేను, నన్ను ఎవరు పలకరియరు, నాతో ఎవరు డిస్కషన్ చేయరు, నీకు నాకే ఉంది ఆ ఎఫెక్షను, తెలియకుండా నేను టీవీ పెట్టుకుని నడిచేసిన బాబు అన్నాడు. నాకు మా భార్య అన్నది, బావా కొమరక్క ఇస్ ద ఒక దేవత, నువ్వు ఆశామాషిగా చెయ్యకు, అల్లటప్ప చెయ్యకు, సిన్సియర్గా చెయ్యి. అక్కడి నుంచి నాకు అదే అనిపిస్తుంది, కొమరక్క నేను కాదన్నా. నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నా, అందరు నా కాళ్ళు మొక్కుతారు ఏడిపోయినా కొమరక్క. నేను అనుకుంటా నేను కాళ్ళు మొక్కనియా, కాకపోతే మొక్కితే ఒకటే అనుకుంటా, అయినకపోతే దేవుడా నాకు మొక్కట్లేదు, కొమరక్కకు మొక్కుతున్నారు. ఆమె ఏజ్ పెద్దది, ఆమె దేవత, ఆమెకు మొక్కుతున్నారు కాబట్టి నాకు కాదు. ఆమెకు 60 ఏళ్ళు ఉంటాయి అన్న. ఒకటి చూడు, బ్రహ్మదేవుడు కొమరక్క అనే క్యారెక్టర్ని పుట్టించలేదు, భూమి మీద లేదు, కానీ ప్రతి మనిషి గుండెల్లో కొమరక్క ఉంది. ఆమె అంటే ఆమె ఒక గాలిలాగా ఉంది అంతే, నిజంగా అయితే ఆమె లేదు, కానీ గుండెల్లో మాత్రం ఉంది, రూపం ఉంది. అది భలే విచిత్రం అనిపిస్తుంది నాకు. ఉండే కొమరంగాడు కూడా ఉండాలి, కొమరంగాడు సాధించాలి, కొమరంగాడు ఏదైనా చేస్తాడబ్బా,
వాడు లేడీ గెటప్పే కాదు ఏ క్యారెక్టర్ వచ్చినా కొమరక్క చేస్తాడు. వేరు, ఈ కొమరం వేరు. అన్న నేను ఇప్పటికీ ఫీల్ అయ్యేది ఏంటంటే ఎవరికైనా నేను చెప్తా అన్న కొమరక్క నేను కాదు, కొమరక్క నేను కాదన్న, ఆమె ఒక రూపం ఆ అట్లా పాత్ర వచ్చి వేసినప్పుడు మాత్రమే కొమరక్క. ఆమె ఒక దేవత. అన్న నీకు తెలుసా నాన్ వెజ్ తినను, మందు ముట్టుకోను, ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్లు ఉన్నప్పుడు నిజంగా అన్న ఆమె ఒక దేవత అన్న. ఈరోజు నేను 20 మంది ఆర్టిస్టులకు అన్నం పెడుతున్నా, నేను తింటున్నా, నా పిల్లలు బతుకుతారంటే ఆమె పుణ్యమే. అందరూ అంటారు ఆమె అంటావు, ఆమె నువ్వు కాదు, నేను కాదు, ఆమె ఒక దేవత. నా దృష్టిలో కొమరక్క ఈజ్ ఒక గాడ్ అంతే, అమ్మవారు అంతే. సూపర్. సో కొమరక్క వేరు, కొమరం వేరు. వేరన్న. సో ఇప్పుడు మీ ప్రయాణాన్ని, మీ సక్సెస్ని మీరు వెతుక్కుంటా ఉన్నారు. సో అందరూ సూపర్ సక్సెస్ అయ్యారు, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అన్న. సో ఈ ప్రయాణం ఇలాగే సాగాలని, మంచి మంచి సినిమాలు, ప్యారడైజ్ తర్వాత చిరంజీవి గారి సినిమా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా అది కన్ఫర్మ్ అయింది, అది నాకు తెలుసు. ఏదన్నా సో ఆ సినిమా కానీ మీరు ఇలాగే ఆర్టిస్ట్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారి చెప్తున్నా, ఇరుముడి సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు, నాగులు క్యారెక్టర్ని గుర్తుపెట్టుకొని అరే నువ్వు కొమరం కాదు నాగులుగాడు, ఇరుముడి నాగులు నన్ను ఆడు అంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అన్న. అంటే నాగులుగాడిని అంటున్నారు, అరే నువ్వు నాగులుగాడు పోతుండు, నాగులుగాడు వచ్చిండు అంటే నాకు ఎంత పొంగిపోతున్నా అంటే కొమరక్క అంత హ్యాపీ ఫీల్ కాలే. ఏదైతే జరగాలనుకున్నా జరిగింది, నన్ను ఆశీర్వదించిర్రు. నిజంగా మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. నేను బ్రతికున్నంత కాలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఉండి చనిపోతా. ఎక్కడ కూడా బలుపు, ఈగోలు ఏది నా లైఫ్లో రావు, అది నాకు బాడీలో లేదు. నన్ను ఎప్పుడు కొమరక్కని ఏ స్థాయిలో తీసుకెళ్ళిర్రో నన్ను కూడా ఆ స్థాయిలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.